కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154722984. మీరు మెడిటేషన్ చేస్తారా? అంటే బ్రీతింగ్ మీద పెట్టి చేస్తాను. నేను ఇంతకుముందు విపాసన చేశాను, అప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. అలా కూర్చుని బ్రీతింగ్ మీదే కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు అది ఇనీషియల్ మన పనులన్నీ గుర్తురావు. అంటే గుర్తొస్తే ఇంక బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదుగా. అదే ఏకవస్తువు చింతన అంటే. ఓకే, మీరు బ్రీతింగ్ మీద ఎంత ఎక్కువసేపు కాన్సన్ట్రేట్ 100% వస్తాయండి. ఈ బాడీ మనకు వచ్చినప్పుడు థాట్స్ రాకుండా ఉండవు అసలు. కాషాయ బట్టలు వేసుకుని స్వామీజీలే జైలుకి వెళ్ళిపోతున్నారు కదా. గురువుగారు అని కూడా తిరిగిన వాళ్ళందరూ స్వామీజీని చూడాలని జైలుకి వెళ్ళాలి. ఎందుకు వస్తుందంటే అండి, ఈ ఏకవస్తు చింతన వదిలేసి ఈ శిష్యులు వచ్చి కాళ్ళ మీద పడగానే ఆళ్లే దేవుడు అని ఫీలింగ్ ఎప్పుడైతే వచ్చిందో రకరకాల ఆలోచనలు వస్తాయి. ఆలోచన రాకుండా ఉండదండి. ఆలోచన రాకుండా ఉంటే రమణ మహర్షి అది రైట్. మళ్ళీ అటు వెళ్ళినా కూడా మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ముందు పెట్టడంలో అంటే అండి, దాన్ని మనం ఎంతసేపు సస్టైన్ చేయగలుగుతాం దాన్ని బట్టి మన లైఫ్ ఇది కూడా ఉంటుంది. ఇప్పుడు మీ జాబ్ ఉందండి, మీరు అంజలి, మీరు మీ ఫ్యామిలీ, మీ పిల్లలు, మీ పేరెంట్స్, ఈ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. హస్బెండ్ ఇవన్నీ అట్ ద సేమ్ టైం మీరు జాబ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నేను ఇవన్నీ వదిలేసి బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తానంటే అది జరిగే పని కాదు. నేను అనేది ఏంటంటే ఇవన్నీ కరెక్ట్గా ఏ క్యారెక్టర్ అది పర్ఫెక్ట్గా చేయాలంటే ఇది ఉండాలి మెయిన్. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. అంటే ఇక్కడ ఓకే వాళ్ళకి ఏముంది అది అంటే అటాచ్ అవ్వరు అనమాట. తామరాకు మీద నీటి బొట్ల మీ పాప ఉంది, దానికి ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు అది సాల్వ్ చేశారనుకోండి, చేసేస్తారు. ఈ ఇది లేదనుకోండి, మనకి ఆధ్యాత్మిక ఇది లేదనుకోండి, తనకు వచ్చిన కష్టం అంతా మనకే అనుకుని అటాచ్ అయిపోయి వాళ్ళతో పాటు మనం ఏడ్చేసి వాళ్ళకి దెబ్బ తగిలితే మనం ఇది అయిపోయి, దెబ్బ తగిలితే ఏం చేయాలి? ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళి అలా తగ్గాలన్నది ఆలోచించాలి తప్ప ఆ పెయిన్ మనం తీసేసుకుని దానివల్ల దాని పెయిన్ తగ్గదు. కానీ మనకున్న ప్రేమ వల్ల ఈ అండర్స్టాండింగ్ అంటే ఆధ్యాత్మిక దీనివల్ల ఇందులో నేను చెప్పేది ఏంటంటే మన రియల్ లైఫ్లో కూడా చాలా ఇదిగా ఉంటుంది. అంటే వాళ్ళతో అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ పైనంతా మనం ఎక్కువ మెంటలీ అటాచ్మెంట్. ఇప్పుడు పేరెంట్స్ అయినా అంతే అండి, మదర్ ఫాదర్కి ఏదైనా అయితే మనకైనంత హడావిడి అయిపోద్ది. కానీ అక్కడ క్లారిటీ ఉండాలి. ఉన్నప్పుడు మిగిలిన పనులు ఈజీగా చేయగలుగుతాను. కరెక్ట్. మా ఫాదరు ఈ మధ్యన ఎక్స్పైర్ అయ్యారు. ఆయన టిఫిన్ చేస్తా కళ్ళు తిరుగుతున్న పట్టుకోమంటే మా సిస్టర్ పట్టుకుంది, అన్కాన్షియస్కి వెళ్ళిపోయారు. ఓకే. నన్ను పిలిచారు, నేను చూసి షాక్. ఎందుకంటే ఆ పొజిషన్ ఎప్పుడు చూడలేదు. తింటా గురక పెడుతున్నారు. ఆయనకి ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చింది. నేను ఇది హార్ట్ అటాక్ కాదు, గురక పెడుతున్నారంటే నెర్వస్ సిస్టమ్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందేమో అని ఇమ్మీడియట్గా నెర్వస్ డాక్టర్కి, న్యూరాలజిస్ట్కి ఫోన్ చేశాను. ఓకే సార్ ఇలాగ భోంచేస్తే కళ్ళు తిరుగుతున్నాయని ఇలాగ గురక పెడుతున్నారు, ఏంటంటే 100% బ్రెయిన్ హెమరేజ్ వచ్చి ఉంటుందండి. ఆయన సైడ్కి పడుకోబెట్టి ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకురండి. అందరూ మా వైఫ్, పిల్లలు అందరూ విపరీతంగా ఎందుకు ఏడుస్తారు, అది ప్రాబ్లం వచ్చింది సాల్వ్ చేసుకుందాం అని చెప్పి నేను అంబులెన్స్ ఫోన్ చేసి తీసుకెళ్ళి హాస్పిటల్ పెట్టుకెళ్ళి కూర్చుంటే డాక్టర్ గారు ఇదేదో చాలా సీరియస్ ఇష్యూ అనుకుంటుంటే, అవునండి 300 ml దాకా బ్లీడ్ అయిపోయింది బ్రెయిన్లో. ఎందుకైనా కారణం అంటే వయసు ప్లస్ బీపీ అన్నీ ఉంటాయండి, చాలా రీజన్స్ ఉన్నాయి. సరే ఆయన ఇంకా ఇది కాదు, ఆయనకి ఇప్పుడు తెలుస్తుందా ఆ పెయిన్ అంతా అంటే తెలియదు అన్నారు. అయితే ఏం చేద్దాం అంటే ఏముంది ఓకే అని చెప్పా. మా మదర్ ఫోన్ చేసింది, ఎలా ఉంది ఫాదర్? ఎలా ఉంటుంది, మన ఇంటి ముందు టెంట్లు అవి కూడా ఆర్డర్ ఇచ్చానని చెప్పాము మా మదర్కి. 2 నిమిషాలు పట్టింది మా మదర్కి అర్థం అవుతుంది. అంటే అండి నేను ఇదిగా చెప్పట్లా, మా ఫాదర్కి విపరీతమైన ప్రేమ ఉంటుంది కదా నాకు చిన్నప్పటి నుంచి. కానీ అక్కడ సిచ్యువేషన్ ఏంటి, అస్సలు మన చేతిలో 1% కూడా లేదు అక్కడ. నేను కూడా ప్యానిక్ అయిపోయి అక్కడ ఏడితే కూర్చుంటే జరిగేది ఏం లేదు. అదే క్లారిటీతో లైఫ్ అంతా లీడ్ చేయగలిగితే అండి, ఇప్పుడు ప్రజెన్స్లో మనం ప్రజెంట్గా ఉంటే ఆనందమే మన స్వస్వరూపం కదా. ఆ ఆనందాన్ని మనం ఎవ్రీ సెకండ్ అనుభవిస్తే ఇవాళ డెత్ వచ్చినా, ఎందుకంటే అది 100 ఏళ్ళు బతికినా 150 ఏళ్ళు బతికినా డెత్ అన్నది కంపల్సరీ. మనం పుట్టినప్పుడే అది ఎండ్. బతికినంతసేపు ఎంత హ్యాపీగా బతికన్నది నా పాలసీ పెట్టుకున్నా. దానివల్ల చూడటానికి తింగరలాగా. అయ్యో భలేవారే. నో అలాని కాదు, నాట్ అట్ ఆల్. మీరు అంటే ఎప్పుడు నవ్వుతో కనపడతారు, బట్ ఏంటంటే ఏది మనసుకి బాధించేసే విధంగా మీరుండరు, అవతల వాళ్ళు కూడా అలా ఉంచరు.
నేను చాలా ఇంటర్వ్యూలు చూశాను మిమ్మల్ని ప్రత్యక్షంగా మనం ఎప్పుడు కలవనప్పటికీ కూడా, అంటే అంత డీప్ ఫ్రెండ్షిప్ లేకపోయినా మిమ్మల్ని నేను స్టడీ చేసింది ఎక్కడ అంటే చాలా ఇంటర్వ్యూస్ చూశాను నేను, ఇప్పటివరకు ఇచ్చిన ఇంటర్వ్యూస్ అన్ని చూశాను. నాకు అనిపించిందంటే యు ఆర్ సో క్యాజువల్. మీ మైండ్, మీ మనసు, మీ మాట ఇవేవి కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయవు యాక్చువల్లీ. అది నేను చూసింది. ఈయన అడిగారు, నేను చెప్పేస్తాను, నా పని అయిపోయింది అక్కడికి, అంతే తప్ప దీన్ని వీళ్ళు ఇలా అడిగారా, నేను ఇలా చెప్పానా, దీన్ని మనసు మీద తీసుకున్నావా, ఇవన్నీ మీరు ఉండదు. అంటే అండి నాకు దీనివల్ల ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఇప్పుడు మీరున్నారు, మీరు ఏదంటే అది సిచ్యువేషన్ చూసుకుని ఏదో జోక్ వేసేస్తారు, అవును కౌంటర్ వస్తుంది అనుకుంటే ఆగను. అది ఏంటంటే మీ మీద కౌంటర్ వేసింది అక్కడ నలుగురు ఉన్నప్పుడు వాళ్ళకి కామెడీగా ఉంటుంది, వాళ్ళు నవ్వుతారు, నవ్వినప్పుడు మీరు హర్ట్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. నేను అసలు ఆ మాట ఎందుకన్నాను మిమ్మల్ని, మీరు హర్ట్ అవుతారని కూడా ఆలోచించను. నాకు వెరీ వెరీ బ్యాడ్ ఇది అది ఒకటి ఉంది, ఇదివరకు ఉండింది, ఇప్పుడు లేదు. నాకు ఏంటంటే వాళ్ళు నలుగురు నవ్వటం కోసం ఒకళ్ళు ఎందుకు హర్ట్ చేయాలి. ఇక్కడ కామెడీలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే టైమింగ్లోని ఒకరిని ఎదవం చేస్తేనే మిగిలిన వాళ్ళు నవ్వుతారు. ఎగ్జాక్ట్లీ. నన్ను నేను ఎదవం చేసుకోవడానికి కూడా రెడీ, అవతల నవ్వటం కోసం, కానీ అవతల ఎదవం చేయకూడదు కదా. దానివల్ల చాలాసార్లు ప్రాబ్లం వచ్చింది నాకు. సరదాగా ఏదో అని ఆ తర్వాత ఆడితో నా అవసరం ఉంటే ఆడు నన్ను అవాయిడ్ చేసి చాలా జరిగింది. కొంతమంది ఫ్రెండ్షిప్లు కూడా పోయినాయి అనుకోండి. నేను తర్వాత రియలైజ్ అయ్యా, ఓకే దీనివల్ల వస్తాను, దీనివల్ల ఏం అవసరం లేదు, అలా అని నేనేం మానలేదు అనుకోండి. లేదు, నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే మనిషికి మన మాట ద్వారా కానీ మన చేత ద్వారా కానీ అవతల వాళ్ళు మనతో పాటు ఉన్న రిలేషన్ని కట్ చేసుకోవడము, లేదంటే మనతో మాట్లాడకుండా ఉండడము, ఆ ఇంటిమెసీ మన మీద చూపించకపోవడం వల్ల డెఫినెట్గా కొంత కాకపోతే కొంతైనా ఎందుకు ఇలా జరుగుతుంది అన్న ఆలోచన ప్రతి మనిషికి వస్తుంది. దానిలోంచి ఒక మార్పు వస్తుందేమో అనేది నేను అనుకుంటున్నాను. ఐ డ్రీమ్స్లో భక్తి ఛానల్ పర్సనల్ డెవలప్మెంట్ పెట్టారు. మీకు ఎలా అర్థమైందా? మన ఇద్దరం అలా వెళ్ళిపోతున్నాం. లేదు లేదు, మళ్ళీ వెనక్కి వస్తాను. అవును, మీ నాన్నగారి విషయంలో అంటే సర్జరీ చేస్తే ఏమి ఇంటర్నల్ బ్లీడ్ అయిన దానికి ఏమి కాదన్నారు? బ్రెయిన్లో ఇంటర్నల్ బ్లీడ్ అయ్యాకండి అవన్నీ దెబ్బతినేస్తాయి. బ్లీడింగ్ రాకూడదు కదా సిస్టంలోకి, వైరస్ ఎంటర్ అయినట్టుగా అటు బ్లడ్ బ్లీడ్ అయిపోతే వాటి పని అవి చేయలేవు కదా. ఓకే, మాట పడిపోతుంది, చూపు పోతుందని చెప్పారు అన్నీ. ఇంకా అంటే ఆ స్టేజ్లో ఉన్న బిడ్డని మీరు ఆర్గాన్స్ అని డొనేట్ చేశారా? లేదు, తనకి షుగర్ బీపీ అన్నీ ఉన్నాయి, సో ఐ ప్రాబ్లం కూడా ఉంది, అందుకని. సో ప్రజెంట్ ఏమేమి మూవీస్ చేస్తున్నారు? ముద్ర అని అదే ఇంకా టైటిల్ అది మారుస్తారేమో, నిఖిల్ సినిమా ఒకటి చేస్తున్నానండి, సర్వానంద్ సుధీర్ గారి సినిమా ఒకటి చేస్తున్నాను, సమంత గారి సినిమా ఒకటి చేస్తున్నాను, బేబీ, ఇంకో చిన్న సినిమా ఒకటి చేస్తున్నాను, అందరూ కొత్త. నిఖిల్ ఇన్ని రోజులు అతను ఇన్ని అవర్స్ ఇన్ని గంటలు ఫుట్పాత్ మీద ఉన్నాడు, ఫుడ్ కూడా లేదు అని చెప్పి నిఖిల్ గారు రాజ్ తరుణ్. ఓకే, మీరు ఒక ఇంటర్వ్యూలో నేను చూసాను, పేరు కరెక్ట్ గుర్తులేదు, నాకు కంటెంట్ గుర్తుంది మైండ్లో. అబ్బాయి చాలా స్ట్రగుల్ అయ్యాడని చెప్పి మీరు చాలా ఎమోషనల్ అయ్యారు. ఏంటి అబ్బాయి మీకు ఏమన్నా తెలుసు? అది ఎమోషనల్ కాదు, అది ఏమైందంటే నేను ఐ ఆపరేషన్ చేయించుకున్నప్పుడు కూడా వాటర్ లైట్ ఎక్కువైతే గ్లిటర్ అయిపోతుంది నా ఐస్. రైట్ రైట్ రైట్. నేను అది చెప్పినప్పుడు అది ఫీల్ అయ్యాను నేను, కానీ నాకేం ఎదురాలా. నేను ఇది ఎక్కువ ఇలా అన్నా, అక్కడ కట్ చేశారు అది. అది మీ జిమ్కే మరి నాకేనా ఇప్పుడు అది? మాకేనా? అందరూ ఒకటేనా? మనందరం ఒకటే కదా. సరిపోయింది. మీరు రాజ్ తరుణ్ గురించి చెప్పుకుంటా, కళ్ళంట నీళ్ళు పెట్టుకుని రాజేంద్ర. అవును, ఎమోషనల్ అయిన రాజేంద్రాన్ని ఇస్తే అంటే మీ ఇద్దరికైనా ఫ్రెండ్షిప్ ఉందా ఏంటి అని? మా మదర్ చూసి ఉంటుందేమో, కానీ నేను ఆడటం మా ఆడైతే చూడలేదు ఇప్పుడు దాకా. ఎప్పుడైనా ఆడవరా అంటాను. సో మీ ఆవిడ మిమ్మల్ని ఏడిపించలేదు అయితే? ఏం చేసినా ఆడవం కదా. మా ఫాదర్ అప్పుడు కూడా మా మదర్కి చెప్పా, ఏడుస్తా ఉంటే మా ఫాదర్ని తీసుకొచ్చారు, స్నానం చేపిస్తారు కదా శ్మశానం తీసుకెళ్ళి ముందు. మా ఇంటికి మా ఊళ్ళో బేరాన్ని ఉండగా మా ఫాదర్ ఒక గుడి కట్టించారు, అందులో మూల విగ్రహం లక్ష్మీదేవి అనమాట. ఎవ్రీ లక్షవారం నైట్ తీసుకొచ్చి మా ఇంటికి పెడితే నేను మార్నింగ్ విగ్రహానికి చింతపండు అవి పెట్టి స్నానం చేసి బ్రాస్తాను. ఇస్తే మా మదర్ దాన్ని చీర కట్టి వస్తే పంతులు గారు వచ్చి పట్టుకెళ్ళి మళ్ళీ గుడిలో పెట్టేవారు. అది ఎవ్రీ వీక్ జరిగేది. దీవెనలోనండి. ఇప్పుడు మరి మీరు ఇక్కడ ఉన్నారు, అక్కడ పరిస్థితి ఏంటి? ఎవరు చేస్తున్నారు అక్కడ? ఇప్పుడు చాలా ఏళ్ళు అయిపోయింది, అది గవర్నమెంట్ తీసుకుందని గుడి. ఓకే.
మా ఫాదర్ అలా కూర్చోబెట్టి స్నానం చేస్తుంది. మా మదర్ అంటే చాలా ఇది అంటే నేను మదర్ దగ్గరికి వెళ్ళి చెప్పా, నా చిన్నప్పుడు మన ఇంటికి విగ్రహం వచ్చినప్పుడు స్నానం చేస్తే నువ్వు అలంకరించి పంపించావు కదా, ఇప్పుడు ఒక విగ్రహం వచ్చింది స్నానం చేపిస్తున్నారు, అలంకరించి పంపుదాం. చిన్నప్పటి నుంచి నువ్వు నాకు ఆధ్యాత్మికంగా నువ్వు తీసుకెళ్ళావు కదా, ఎన్నో చెప్పావు. ఇటువంటి సిచ్యువేషన్ ఉందే మన చుట్టాలకు వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి ఎన్నో మాట్లాడావు. అవన్నీ సొల్లు కవర్లని నువ్వు ఏడిస్తే నేను అనుకుంటా, ఏడుస్తావా అని అడిగితే అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆడాల. ఆ రోజు నేను అది బాగా ఫీల్ అయ్యా మా మదర్ విషయం. నీకెందుకు వచ్చేస్తుంది? నేను నాకు ఎవరైనా ఏదైనా చెప్తుంటే నా కళ్ళ ముందు పిక్చరైజ్ అవుతూ ఉంటుంది. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ వెరీ సెన్సిటివ్. నాకు ఈ లైట్లకి వాటర్ వచ్చిన తుడుచుకోవట్లేదు, మళ్ళీ కట్ చేసి నేను అలాంటి బెటర్, మీకు సమస్య లేదు. మీది పెట్టుకోండి, మీకు వస్తుంది. లేదు పర్లేదు, కాసేపు ఉంటే అబ్జర్వ్ అయిపోతుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.